కడపకు ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ కడపకొచ్చేసింది. అక్టోబర్ 5న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, కోటిరెడ్డి సర్కిల్, కడప. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఓవర్సీస్ లో $1 మిలియన్ మార్క్ అంటే ఈజీగా దాటేస్తున్నారు. యంగ్ హీరోలు సైతం 2-3 మిలియన్స్ అందుకుంటున్నారు. $3 మిలియన్ స్టార్స్ కి ప్రీ బుకింగ్స్ తోనే వచ్చేస్తున్నాయి. దీంతో ఓవర్సీస్ టార్గెట్ మినిమం $5 మిలియన్ అయిపోయింది. ఈ మార్కును ఎంతమంది దాటారు? ఇంకా దాటాల్సింది ఎవరు? ఓవర్సీస్, బాలీవుడ్, టాలీవుడ్ అనే కాదు చాలా రికార్డులు తెలుగు తొలి పాన్ ఇండియా హీరో ప్రభాస్ మీదే ఉన్నాయి. ఎన్నో హిట్స్ పడుతున్నా 1000 కోట్ల మార్కు దాటినా ఇప్పటికీ కొన్ని రికార్డులు బాహుబలి 2 పేరు మీదనే సేఫ్ గా ఉన్నాయి. 5 మిలియన్ల లక్ష్యం అనేది ప్రభాస్ కు చాలా చిన్నదైపోయింది. 4 సార్లు ఈ ఫీట్ ని అందుకున్నాడు. బాహుబలి 2 $20 మిలియన్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా ఇప్పటికీ బాహుబలి 2నే ఉంది. ఆ తర్వాత ప్లేస్ కూడా డార్లింగ్ దే. కల్కి బాహుబలి 2 రికార్డ్ ని క్రాస్ చేస్తుంది అనుకుంటే ఓ అడుగు దూరంలో $18.5 మిలియన్ దగ్గర ఆగిపోయింది. RRR $15 మిలియన్ కలెక్ట్ చేసినా ఈ రికార్డును రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ ఖాతాలో వేసుకోవడానికి వీల్లేదు. రాజమౌళి అకౌంట్లోకి వెళ్లిపోయింది. ప్రభాస్ ఓవర్సీస్ లో 5 మిలియన్ మార్కును 4 సార్లు దాటాడు. బాహుబలి 2, కల్కితో పాటు సలార్ బాహుబలితో $8.9 మిలియన్ అందుకున్నాడు. ఇలా ఓవర్సీస్ రారాజ్ అయిపోయాడు డార్లింగ్. ఎన్టీఆర్ సోలోగా నటించిన దేవరా ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రీ బుకింగ్స్ తో మంచి ఓపెనింగ్స్ రాబట్టడంతో 5 మిలియన్ మార్కును దాటడం ఈజీ అయిపోయింది. 5 మిలియన్ మార్క్ లిస్ట్ లో ఉంది ఇద్దరు స్టార్సే. ఒకరు ప్రభాస్, మరొకరు ఎన్టీఆర్. చాలా మందికి ఇది అందరి ద్రాక్షగానే ఉన్న ఓ యంగ్ హీరో ఈ ఫీట్ అందుకోవడం షాక్ ఇచ్చింది. 40 కోట్ల బిజినెస్ తో రిలీజ్ అయిన హనుమాన్ ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో అయితే $5.2 మిలియన్ తో సత్తా చాటింది. యంగ్ హీరోస్ లో ఈ అరుదైన ఫీట్ ను తేజ్ సజ్జా అందుకున్నాడు. 5 మిలియన్ మార్క్ చాలా మంది స్టార్స్ ను ఊరిస్తోంది. బన్నీ, రామ్ చరణ్, మహేష్ బాబు ఈ టార్గెట్ ని అందుకోవాల్సిందే. పుష్ప సూపర్ హిట్ అయినా ఓవర్సీస్ లో వసూళ్లు తక్కువే. మరి మంచి హైప్ ఉన్న పుష్ప 2 తో బన్నీ ఎన్ని $1 మిలియన్ కలెక్ట్ చేస్తాడో చూడాలి. మరి క్రిస్మస్ కు రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో వస్తుంటే డిసెంబర్ 6న బన్నీ పుష్పతో వస్తున్నాడు. ఒకే నెలలో ఈ ఇద్దరి స్టార్స్ ఓవర్సీస్ ఫ్యూచర్ ఏంటో తేలనుంది. మహేష్ కు ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉన్న గుంటూరు కారం $3 మిలియన్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. రాజమౌళి ఆశీస్సులతో 20 మిలియన్లు ఈజీగా దాటేస్తాడు. అయితే రాజమౌళి మార్కు లేకుండా ఓవర్సీస్ లో సత్తా చాటడానికి చాలా టైం ఉంది.